అందరికీ వందనాలు. వందనాలు నిస్సి. వందనాలు మమ్మీ. నిర్గమాకాండంలో నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు నిస్సి. సరే మమ్మీ. షూరు అరణ్యంలో ఎన్ని దినములు ఇశ్రాయేలీలు నడిచిరి? 3 దినములు మమ్మీ. మారా నీళ్లు ఇశ్రాయేలీలు త్రాగలేకపోయినప్పుడు చెట్టుని నీటిలో వేసినప్పుడు అవి ఎలా మార్చబడ్డాయి? మధురంగా మార్చబడ్డాయి. ఆకాశం నుండి ఇశ్రాయేలీల కొరకు తినుటకు దేవుడు ఏమి కురిపించెను? మన్నాను కురిపించెను. ఇశ్రాయేలీలు ఏ ప్రాంతం చేరు వరకు మన్నా తినిరి? కానాను పొలిమేరలు చేరే వరకు. రెఫ్దీములో ఇశ్రాయేలీలు ఎందు నిమిత్తం యెహోవాను శోధించిరి? నీళ్ళ నిమిత్తం యెహోవాను శోధించిరి. సినాయి పర్వతం మీదకి యెహోవా ఎలా దిగి వచ్చాడు? అగ్నితో దిగి వచ్చాడు. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారిని ఎన్ని తరముల వరకు కరుణిస్తానని దేవుడు చెప్పాడు? 1000 తరముల వరకు. యెహోవా ఇశ్రాయేలీలకు ఎన్ని ఆజ్ఞలను ఇచ్చాడు? 10 ఆజ్ఞలను. ఏ కర్రతో మందసమును చేయమని దేవుడు చెప్పాడు? తుమ్మకు కర్రతో. దేవుడు యాజకత్వం చేయుటకు ఎవరిని పిలిపింపమని మోషేతో చెప్పాడు? అహరోనును అతని కుమారులను. ఓకే నిస్సి, చాలా చక్కగా చెప్పావు. వెరీ గుడ్.